సార్ ఏమన్నారంటే ఇప్పుడు పీఆర్‌పీతో ఇది తగ్గిన తర్వాత మళ్ళీ ఏదైనా మందులు వాడుతూ ఉండాలి అని చెప్పారా? లేదంటే ఇంక అవసరం లేదంటే మందులని ఈ చెప్పారా? మందులైతే రాశారు సార్. ఇప్పుడు 1 ఓకే. మంత్‌కి రాశారు. ఆ! థర్డ్‌ది అయిపోయింది. స్టార్టింగ్. మొత్తం అన్ని సిట్టింగ్‌లు అయిపోయినాయి. ఆ! అయిపోయిన తర్వాత ఇంకా మనకి మందులు రాశారు మళ్ళీ ఇది 1 ఇది గూడా మంత్‌కి. అంటే మళ్ళీ లైఫ్ లాంగ్ వాడాలన్నారా? ఆహా! 1 మంత్ అయితే రాశారు. మళ్ళీ 1 మంత్ తర్వాత రమ్మన్నారు. ఓకే. ఓకే. ఏమన్నా చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ లాంటివి చెప్పారా? చెప్పారండి. 3 స్టేజ్‌ల దాకా చెప్పారు. ఓకే. ఎక్సర్‌సైజ్ చెప్పారు. ఓకే. ఓకే. ఎక్సర్‌సైజ్ చేస్తూ ఎక్కువ నుంచోవద్దు. ఎక్కువ స్ట్రెస్‌కి సంబంధించినయి ఓకే. ఓకే. పనులు చేయొద్దు అన్నారు. హ్మ్. ఓకే సార్. అంటే ఫస్ట్ సిట్టింగ్‌కి, ఇప్పుడు లాస్ట్ సిట్టింగ్‌కి హ్మ్. ఉన్న డిఫరెన్స్ ఎట్లా ఉంది మీకు అంటే నడుస్తుంటే? ఫస్ట్ సిట్టింగ్‌లో 0.7 నుంచి 0.7 ఉందని చెప్పారు స్కానింగ్‌లో అయి చేసి. హ్మ్. తర్వాత 0.9 అయింది. ఓకే. గుజ్జు పెరిగింది. ఆ! దాని తర్వాత 1.2కొచ్చింది ఇప్పుడు. ఓకే. ఓకే. 1.2 ఉంది ఇప్పుడు. 1.2 1.5 దాకా వస్తే సరిపోద్ది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ప్రాబ్లమ్ ఉండదు. అంటే దానికేంటంటే చిన్న చిన్న మనకి మూవ్‌మెంట్స్ వల్ల మళ్ళీ హ్మ్. గుజ్జు పెరుగుతా అంతే మందులతో ప్లస్ ఈ పీఆర్‌పీతో పీఆర్‌పీతో. ప్లస్ 1.5 దాకా వస్తే సరిపోద్దన్నారు. ఇంకా మన ఓకే. చేతుల్లోనే మనం ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ యెస్. యెస్. ఎక్కువ యెస్. ప్రెషర్ పెట్టకూడదు దాన్ని. ఓకే.